హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. సో ఈరోజు మనం నిఫ్టీ ఈరోజు ఏం జరిగింది, మనం ఇచ్చిన టార్గెట్స్ ఏమైనా హిట్ అయ్యాయా, ఆ, లేకపోతే మనం చేసిన అనాలిసిస్ కరెక్ట్ అయిందా రాంగ్ అయిందా అది, ప్లస్ రేపు ఎక్స్పైరీ కాబట్టి విల్ చెక్అవుట్ రేపు ఎక్స్పైరీ ఎలా ఉంటుందో కూడా అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనము నిన్న మనం చెప్పిన అనాలిసిస్ ఇవాళ ఏం జరిగింది ఫస్ట్ అది డిస్కస్ చేద్దాం, రైట్? సో మనం ఏం చెప్పామంటే అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడకండి. ఇనిషియల్గా నేనేం చెప్పాను మీకు, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వదిలేయమని చెప్పాను, అవునా? ఎందుకంటే గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాం, కానీ ఫ్లాటే ఓపెన్ అయ్యాం కానీ మనం ఈ బ్రేక్అవుట్ ఈ హై బ్రేక్ అయితే దీనిపైన ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ దాని హై దాటితే ట్రేడ్ తీసుకోమని చెప్పాను. సో ఇది టార్గెట్స్ అని చెప్పాం. కాకపోతే మీరు చూడండి, క్యాండిల్ క్లోజ్ అయింది, దాని కంటిన్యూషన్ ఒక్క క్యాండిల్ కూడా రాలేదు తర్వాత. సో అందుకే ఏదైనా జోన్ చెప్తే మీరు ఒక పని చేయాలి. ఏంటంటే ఇప్పుడు నేను ఇది చెప్పాను మీకు 26,340 అని. సో వాట్ యూ గైస్ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు డ్రా ఎ జోన్ 340 నుంచి 350కి ఆర్ 360 ఒక జోన్ గీసుకోండి, ఒక 20 పాయింట్స్ జోన్ గీసుకోండి. ఎప్పుడైనా జోన్ గీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఇది నేను రెసిస్టెన్స్ లాగా ఉంది దీనిపైన అన్నాను కదా, సో మీరు ఒక 20 పాయింట్స్ పెట్టుకుంటే ఆ 20 పాయింట్స్ పైన క్లోజ్ అయింది అనుకోండి క్యాండిల్, మీకు అప్పుడు ట్రేడ్ కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు ఇలా చూసుకుంటే మనకు ట్రేడ్ కన్ఫర్మ్ కాలేదు. ఓకేనా? సో ఇది నేను ఫస్ట్ చెప్పాను, దీనిపైన ఒక ఏదైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి దాని హై దాటితే యూ కెన్ గో ఫర్ ఎ ట్రేడ్ అని చెప్పాను. ఈ ఫస్ట్ క్యాండిల్ హై తర్వాత మనకు ఇంకో క్యాండిల్ ఏది దాని హై దాటలేదు, సో అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవద్దని చెప్పాను. నేనేం చెప్పాను, రీటెస్ట్లో తీసుకొని ట్రై చేయమని చెప్పాను. ఈ రీటెస్ట్లో కాలేదు, ఇక్కడ రీటెస్ట్ ఏం కాలేదు, రైట్? తర్వాత ఇంకోటి ఏం చెప్పాము, మనం ఈ ట్రెండ్ లైన్ తీసుకున్నాం, 1 hour ట్రెండ్ లైన్ తీసుకొని ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఒక క్యాండిల్ బ్రేక్ అయితే దానిలో కింద నుంచి మనం ఒక ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పారు. కరెక్ట్ కదా? సో మీరు చూస్తే ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఇక్కడి నుంచే తీసుకోవచ్చు కదా అంటే నేను అదే చెప్తాను కదా, మీకు ఒక కన్ఫర్మేషన్ ఉండాలి ఎప్పుడైనా. మీకు అట్ సైడ్ అంటే ట్రెండ్ మారిందని ఒక కన్ఫర్మేషన్ రావాలి. ఆ కన్ఫర్మేషన్ రాకుండా మనం చేయకూడదు ఎప్పుడు ట్రేడ్. అందుకే నేనేమన్నాను, ఒక క్యాండిల్ దీని కింద క్లోజ్ అయ్యి బెస్ట్ థింగ్ ఇస్ 15 minutes క్యాండిల్ క్లోజ్ అయ్యాలని చూసుకోండి. 15 minutes క్యాండిల్ క్లోజ్ అయ్యి దాని లో బ్రేక్ అయితే ఆబ్వియస్లీ ట్రేడ్ తీసుకోవచ్చు. మీకు సింపుల్ చూపిస్తాను. నాది 10-25 వాడతాను కదా, 7 and 25 వాడతాను, 7 and 21 నా ఈఎంఐస్. సో ఇప్పుడు చూస్తే సో ఇక్కడ చూడండి, 15 minutesలో క్రాస్ ఓవర్ అయింది. నేనేం చెప్తాను ఎప్పుడు, నాకు చిన్న ఈఎంఐ కింద క్యాండిల్ క్లోజ్ కావాలి. ఈ క్యాండిల్లో నేను ఇక్కడ తీసుకున్నాను ట్రేడ్. సో పొద్దున నేను ఏదైతే వీడియో పెట్టానో ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకున్నాను. సో ఇది ఒక్క ట్రేడ్ నేను ఇవాళ చేసింది. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని బట్టి చూసుకుంటే మీరు చూడండి, 5 minutes నేను ఒక క్యాండిల్ దీని కింద క్లోజ్ అవ్వాలి, దీని కింద క్లోజ్ అయింది, దీని లో బ్రేక్ అయితే ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూడండి, సింపుల్. నేను అన్నాను దీని కింద, రైట్? మీరు ఎస్ఎల్ దీనిపైన పెట్టుకోండి, 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకోండి, సింపుల్. మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి, 2.5 పెట్టుకున్నా, రైట్? సో 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకుంటే మీకు 50 పాయింట్స్ వచ్చాయి ఈ ట్రేడ్లో. ఈ ఒక్క ట్రేడ్ మంచిగా వచ్చింది. ఈ అప్ సైడ్ ట్రేడ్స్ మనకు పొద్దున్న తప్ప, పొద్దున్న చూడండి మనం అప్ సైడ్ ట్రేడ్స్ ఇది హై బ్రేక్ అయితే అనుకున్నాం, కానీ ఫస్ట్ క్యాండిల్ నుంచే చూడండి నెగిటివ్ క్యాండిల్ అయ్యి మళ్ళీ నిన్న ఎక్కడైతే సపోర్ట్ ఉందో అక్కడి నుంచి వెళ్ళింది చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ హై బ్రేక్ చేయలేదు. హై బ్రేక్ అవుతుందేమో అనుకుంటే హై బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ ఏం చేసిందంటే ఇటు సైడ్ అందరు సిఈ ఎవరైతే తీసుకొని క్యారీ ఫార్వర్డ్ చేసి ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఎస్ఎల్ కొట్టింది కిందకు వచ్చి, తర్వాత ఇంకా మిగిలితే వాళ్ళు ఎస్ఎల్ కొట్టింది ఇక్కడ దాకా,
రైట్. ఈ కొట్టినాక చాలామంది ఏమనుకుంటారు దీని లో కింద ఓకే. ఇక్కడ మనకి పీఈ తీసుకోవాలి. పీఈ తీసుకొని ఉంటారు చాలామంది. పీఈ తీసుకోగానే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా పైకెళ్ళి వాళ్ళు ఎస్ఎల్ కొట్టారు. 2 సైడ్స్ ఎస్ఎల్ కొట్టేసింది. థర్డ్ వన్ మళ్ళీ ఇక్కడ ప్లాన్ చేసుంటారు. చాలామంది ఈ హై పైన క్యాండిల్ క్లోజ్ అయితే దానిపై హై దాటితే తీసుకోవచ్చు కదా అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ట్రేడ్ చేసుంటారు. ఈ ట్రేడ్. ఇది క్లోజ్ అయింది కదా! ఇది కాకపోతే ఈ హై బ్రేక్ కాలేదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ప్రీవియస్ ఒక క్యాండిల్ ఉందనుకోండి హైకి. దాని కింద మళ్ళీ దానికి ఇంకా పైన క్యాండిల్స్ ఎళ్ళకపోతే వెయిట్ ఫర్ దట్ కన్ఫర్మేషన్. ఈ క్యాండిల్ పైన మీకు క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ క్లోజ్ అయిందా? ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. తీసుకున్నా మీరు ఇక్కడే ఎస్ఎల్ పెట్టుకోవాలి. సో, మీకు ఎస్ఎల్ హిట్ అయింది కాలేదంటే. కాకపోతే నేనేం చెప్తాను, ఫస్ట్ బ్రేక్‌ఔట్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ బ్రేక్‌ఔట్. ఇది ఒకసారి అయింది. అవ్వలేదు. ఇది బ్రేక్‌ఔట్ అన్నాను నేను. ఇది బ్రేక్‌ఔట్. ఇది బ్రేక్‌ఔట్ అయింది గానీ చూడండి. ఫస్ట్ బ్రేక్‌ఔట్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ బ్రేక్‌ఔట్. గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ ఎళ్లి 5కి బ్రేక్ చేసుంటే మనకు మంచి పైన టార్గెట్స్ వచ్చాయి. కానీ కాలేదది. సో, సరే అయిపోయింది. ఇప్పుడు మనకి అప్ సైడ్ ట్రేడ్స్ రావట్లేదు. మీరు ఇంకా డౌన్ సైడ్‌ది టార్గెట్ ఏం చూసుకోవాలి? ఇగో దీని కింద ఏదైనా క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ యూ హావ్ టు టేక్ ట్రేడ్. రైట్. సింపుల్ కదా! ఇప్పుడు చూడండి. దీని కింద. సో, మనం ఇక్కడ తీసుకున్నాం. ఎగ్జాక్ట్‌లీ. సో, అక్కడ కాకపోయినా మీరు ఇక్కడ నేను చెప్పినట్టు తీసుకున్నా కూడా చూడండి. 20 పాయింట్స్ ఎస్ఎల్ మీకొక 2:2 అయితే వచ్చింది కదా! విచ్ ఈస్ 20 పాయింట్స్ ఎస్ఎల్‌కి 40 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. దిస్ ఈజ్ హౌ యూ హావ్ టు ప్లాన్ యువర్ ట్రేడ్స్. అప్పుడే మీకు మంచిగా క్యాపిటల్ ప్రిజర్వ్ అవుతుంది. లాస్ మేకింగ్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడు రూల్స్ పెట్టుకోండి. ఒక రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్ ప్రకారం ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ గైస్. రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి సార్ ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ గీత గీసుకున్నారు. ఎందుకు గీసుకున్నారు అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూ హావ్ టు చెక్ ఇన్ డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్. ఓకే. నాకు ఇదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టూల్ నాది. నేను చేసుకున్నది. దీంట్లో చూడండి అన్ని ఈఎంఎస్ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి పెద్ద టైం ఫ్రేమ్‌లో చెక్ చేయాలి ఇప్పుడు. చూడండి. ఇక్కడ చూడండి కరెక్ట్ ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి రివర్స్ అయింది. సో, నేను అందుకే ఇక్కడ క్లోజ్ చేశానన్నమాట ట్రేడ్. సో, నేను ఎప్పుడేం చేస్తానంటే నేను ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాకైనా సరే, తీసుకోకముందైనా సరే ఐ విల్ చెక్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ లెవెల్స్. ఎక్కడైనా నాకు సపోర్ట్ తీసుకొని పైకెళ్ళేది ఉందా? ఐ విల్ చెక్ దోస్ అండ్ మార్క్ దోస్. అది మార్క్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే అక్కడ ట్రేడ్ క్లోజ్ చేయాలి. లేకపోతే ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ అయిందనుకోండి, నేను ఇక ట్రేడ్‌లో నుంచి బయటకొచ్చేయాలి. దట్స్ హౌ ఐ ప్లాన్. ఇప్పుడు మీరు అడగొచ్చు ఇవన్నీ ఏంటి సార్ ఈఎంఎస్ ఏమేమి ఉన్నాయంటే 7, 21, 50, 100, 200, 300. మీరు ఎందుకు సార్ ఎన్ని పెట్టుకున్నారు అంటే మీరు ఒక్కొక్క టైం ఫ్రేమ్‌లో ఒక్కొక్కలాగా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ చూసారా? ఇవన్నీ ఈఎంఎస్ బ్రేక్ అయింది ఇక్కడ. రైట్. బ్రేక్ అయ్యాక ఇక్కడ ఉంది చూడండి దానికి సపోర్ట్. అంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి అసలు. కానీ ఆ స్ట్రెంగ్త్‌తోని ఇది కూడా బ్రేక్ చేసేసాక ఇక్కడ లేదు. ఇప్పుడు చూడండి చిన్న టైం ఫ్రేమ్‌లో ఇక్కడ కనపట్లేదు. పెద్ద టైం ఫ్రేమ్‌లోకి వెళ్తే మీకు అక్కడ ఎగ్జాక్ట్‌గా ఉంది. సో, యూ హావ్ టు చేంజ్. పెద్ద టైం ఫ్రేమ్‌లో చూసి లెవెల్స్ పెట్టుకోవాలి ఎప్పుడు. ఇప్పుడు చూడండి 30 మినిట్స్‌లో చూడండి. ఏముంది? ఇందాక చూసారా? ఇది ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి 15 మినిట్స్‌లో చూడండి. మళ్ళీ చూడండి ఒకసారి. 15 మినిట్స్‌లో ఇక్కడ ఉంది. రైట్. 30 మినిట్స్‌లో చూడండి 50 ఎంఏ అక్కడికొచ్చింది. సో, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనమాట. అదే 45 మినిట్స్‌కెళ్ళండి. ఏమీ లేవు. రైట్. ఇప్పుడు ఇది బ్రేక్ అయితే మీకు ఇక్కడ ఒకటి ఉందనమాట. 1 అవర్‌కెళ్ళండి. ఏం లేవు. 2 అవర్స్ చూడండి. 2 అవర్స్ ఇక్కడ మళ్ళీ ఇదంటే సో, దిస్ విల్ బి ఎ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ విచ్ విల్ బి లైక్ నేను అదే చెప్తాను. ఎప్పుడు మీరు ఒక జోన్ గీసుకోవాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక 10-15 పాయింట్స్, 20 పాయింట్స్. సో, దిస్ ఈస్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఫర్ టుమారో. ఓకే. రైట్. రేపటి గురించి ఏంటి సార్? ఓకే. అన్నీ తీసేద్దాం. డన్. ఇప్పుడు చూడండి పెద్ద టైం ఫ్రేమ్‌లో చూద్దాం. రైట్. ఇప్పుడు చూడండి మీకు పెద్ద టైం ఫ్రేమ్‌లో ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. కరెక్ట్. రైట్. ఇప్పుడు ఈ జోన్‌లో మనం ఎక్కడ కాల్స్ చూడాలి, ఎక్కడ పుట్స్ చూడాలి. మళ్ళీ రేపు ఎక్స్‌పైరీ డే. సో, ప్లీజ్ రిమెంబర్ ఎక్స్‌పైరీ రోజు ట్రెండ్ ఎటుందో అటు సైడే ట్రేడ్ చేయాలి. డు నాట్ ట్రేడ్ అగైన్స్ ది ట్రెండ్. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్.
ట్రెండ్కి అగేన్స్ట్గా వెళ్ళారంటే అంటే ఫ్రెండ్స్కి అగేన్స్ట్కి వెళ్ళారంటే యూ విల్ ఎండ్ అప్ ఇన్ బిగ్ లాసెస్. ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, ప్లీజ్ రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ టేకింగ్ ట్రేడ్స్ అగేన్స్ట్ ద ట్రెండ్. చాలామంది ఏంటంటే జీరోస్లు అని అది ఇది అని అనుకుంటారు. కాకపోతే ఒకటి నేను సింపుల్గా కూడా చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. 230 ముందు దాకా ట్రెండ్ ఎటు ఉందో అటు సైడ్ ట్రేడ్స్ చేయండి. ఓకే, 230 తర్వాత ట్రెండ్ రివర్సల్ ట్రేడ్స్ చూడొచ్చు. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం 15 minutes. ఇప్పుడు చూడండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసాయి మనకి. రైట్, ఈ లెవెల్స్ తీసేస్తాం, పాత లెవెల్స్. రైట్, సో ఇప్పుడు మనకి లెవెల్స్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, సింపుల్. 1 hourకి వచ్చాం. రైట్, ఇప్పుడు మీరు చూస్తే దిస్ విల్ యాక్ట్ as స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. 1 more లెవెల్ అంటే మీకు ఇది బ్రేక్ అయింది అనుకోండి, 190 కింద బ్రేక్ అయితే యూ కెన్ సీ 110 దాకా టార్గెట్స్ చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి పెద్ద రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. నేను ఇక్కడ ఎందుకు తీసుకోమంటున్నాను అంటే ట్రెండ్ లైన్ కింద ఉన్నాం మనం. ఓకే సార్, ఇప్పుడు ట్రెండ్ లైన్ మార్చుకోవచ్చు కదా అంటే మార్చుకోవచ్చు, సింపుల్గా ఇలా మార్చుకోండి. ట్రెండ్ లైన్కి ఏంటి రూల్, 3 క్యాండిల్స్ టచ్ అవ్వాలి. విక్ బాడీ అయినా సరే 3 క్యాండిల్స్ టచ్ కావాలి అట్ ఎనీ టైం ఫ్రేమ్. రైట్, ఇప్పుడు కూడా చూడండి, దీని కింద చెప్తున్నాను, దీని కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, యూ కెన్ గో ఫర్ దిస్ ట్రేడ్. ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ వచ్చినాక మీకు ఇక్కడ ఏదైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, మీ ట్రేడ్లో నుంచి వచ్చేసి యూ హ్యావ్ టు వెయిట్. ట్రేడ్ తీసేసారు, ట్రేడ్లో ఉంటే ట్రేడ్లో తీసేయండి, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చినా మీకు ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దాంట్లో చాలా తొందరగా వెళ్ళిపోతుంది ఆ అమౌంట్. రైట్, ఇది ఒక టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ విల్ బి దిస్ వన్ ఇఫ్ వీఆర్ గోయింగ్ డౌన్. ఎందుకంటే సెకండ్ హాఫ్లో మనకు డౌన్ ట్రెండ్ చూసాం కాబట్టి, కానీ డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ ఎప్పుడు అవుతుంది, 26,190 కిందకి వెళ్తే. దెన్ వీ కెన్ సీ 26,110, 115 అండ్ 26,40 టార్గెట్స్. దీనికన్నా ఎక్కువ నేను చూడట్లేదు డౌన్ సైడ్, ఎందుకంటే చూడండి ఇక్కడ నుంచి ఎంత పెద్ద రివర్సల్ అయింది. రైట్, ఇక్కడ నుంచి కూడా రివర్సల్ అయింది. సో బీ వెరీ కేర్ఫుల్. ఇగో ఇక్కడ నుంచి పెద్ద రివర్సల్ అయింది. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే సింపుల్, ఒకటే గుర్తుపెట్టుకోండి, 15 minutes క్యాండిల్ ఒకటి దీని కింద క్లోజ్ అవ్వండి, ఆర్ఎల్స్ ఈ ట్రెండ్ లైన్ కింద ఒక 15 minutes క్యాండిల్, స్ట్రాంగ్ 15 minutes క్యాండిల్ క్లోజ్ అయితే దాని లో బ్రేక్ అయింది అనుకోండి, దెన్ ఓన్లీ లుక్ ఫర్ పిఈ ట్రేడ్స్. ఇంకోటి, మీరు ఆపోజిట్ ఆఫ్ ట్రెండ్ ట్రేడ్స్ చేసినప్పుడు ఎస్ఎల్ షుడ్ బి వెరీ స్మాల్. మీకు ట్రెండ్ సైడ్ ఉన్నప్పుడు పెద్ద ఎస్ఎల్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఆపోజిట్ ఆఫ్ ట్రెండ్ ఉన్నప్పుడు మాత్రం వెరీ స్మాల్ ఎస్ఎల్ పెట్టుకోండి. చిన్న లాట్స్, తక్కువ లాట్స్, మీరు రెగ్యులర్గా యూజ్ చేసే లాట్స్లో 1/2 or 25% ఆఫ్ యువర్ లాట్ సైజ్ షుడ్ బి యూజ్డ్ ఆపోజిట్ ఆఫ్ యువర్ ట్రెండ్. ఆపోజిట్ ఆఫ్ ట్రెండ్ మీరు తీసుకున్నారు, తక్కువ లాట్, ఒకటే లాట్ తీసుకున్నారు, 2 లాట్లు తీసుకున్నారు, దాంట్లో మీకు ఏదైనా ప్రాఫిట్ కనిపించింది అనుకోండి విచ్ ఈస్ అబోవ్ 1,000, దెన్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్, నాట్ బిఫోర్ దాట్. సో ఇప్పుడు ఈ రీటెస్ట్ జోన్ 290 పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే 320, 340 అండ్ 420 దాకా మీకు టార్గెట్స్ ఉన్నాయి. ఓకే, దీస్ ఆర్ 3 అప్ సైడ్ టార్గెట్స్. డౌన్ సైడ్ టార్గెట్స్ నేను చెప్పినట్టు 26,190 కింద క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ యూ కెన్ లుక్ ఫర్ దీస్ టార్గెట్స్ 120, 2660 అండ్ 26,000. ఇవి 3 ఉన్నాయి. రైట్, ఓకే, ఇప్పుడు మనం 1 hourలో మళ్ళీ ట్రెండ్ లైన్ గీసుకుందాం సింపుల్గా. రైట్, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితేనే మనకి మళ్ళీ డౌన్ సైడ్. రైట్, అప్ సైడ్లో ఏం లేదా సార్ అంటే పెట్టుకోవచ్చు, మీరు ఎటువంటి పెట్టుకోవచ్చు. ఓకే, అప్ సైడ్ అనుకుంటే ఇలా పెట్టుకోండి. చెప్పాను కదా, 3 క్యాండిల్స్ టచ్ అవ్వాలి ఎప్పుడైనా సరే, ఏ టైం ఫ్రేమ్లో అయినా సరే 3 క్యాండిల్స్ టచ్ అయితే దోస్ విల్ వర్క్ యాజ్ దాట్ విల్ బి ఏ గుడ్ ట్రెండ్ లైన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా అదే చెప్తుంది సేమ్. ఓకే, ఇప్పుడు మీరు రేపు ట్రేడ్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ ఎక్స్పైరీ రోజు మల్టిపుల్ ఈఎంఎస్ ఎప్పుడు యూస్ చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను మల్టిపుల్ ఈఎంఎస్తో ఏంటి యూస్ఫుల్నెస్ అని. మీరు చిన్నవి తీసేయండి పక్కకి. రైట్, ఇప్పుడు చూడండి, మీరు ఒక 1 hour దాకా టైం ఫ్రేమ్లో విల్ చెక్ ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది. రైట్,
ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కదా, సో విచ్ ఇస్ 50 EMA 100 EMA సపోర్ట్ 1 అవర్లో. సో దీస్ 3 విల్ బి స్ట్రాంగ్ అనమాట. అయితే చిన్న టైం ఫ్రేమ్లో ఇఫ్ యూ గో టు చిన్న టైం ఫ్రేమ్లో కొంచెం మూవ్ అయింది చూసారా పైకి, చూడండి మంచిగా చూడండి. దిస్ ఇస్ ఇక్కడ ఉండే 50 EMA విచ్ ఇస్ వాట్ 160 దగ్గర. టైం మార్చినప్పుడు చూడండి పైకి వెళ్తుంది, పైకి వెళ్ళిందా 30 మినిట్స్లో చూడండి ఇంకా పైకి వెళ్ళింది. ఇక్కడ చూడండి 30 మినిట్స్లో నీకు 100 EMA వచ్చేసింది ఆ ప్లేస్లో, 50 EMA ప్రైస్లో. 15లోకి వెళ్ళాం అనుకోండి ఇంకా పైకి వెళ్తాం, ఇక్కడ చూడు 200 EMA వచ్చేసింది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ సపోర్ట్. అంటే మీకు ఇక్కడ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో మన టార్గెట్ ఇది బదులు ఇక్కడ ఒక నేను ఏం చేస్తాను, దిస్ ఐ విల్ మార్క్ ఇట్ యాజ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అగైన్. ఇది కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ మీకు, ఎందుకంటే ఒక్కొక్క టైం ఫ్రేమ్లో అక్కడే ఉన్నది చూడండి, సేమ్ జోన్. 1 అవర్లో చూడండి సేమ్ జోన్, 45 మినిట్స్లో కొంచెం తేడా ఉంది కానీ ఇది పైకి వెళ్ళింది చూడండి. 30 మినిట్స్లో సేమ్ జోన్. సో ఇదంతా మీకు చూసుకుంటే ఇక్కడ దాకా పెట్టుకోవాలి అసలు సపోర్ట్ జోన్. సారీ, ఎందుకంటే మీకు చూపిస్తాను చూడండి చూసారా, ఇదంతా దిస్ విల్ బి ఏ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ రేపు. సో 26,100 మళ్ళీ చూసారా, గుర్తుపెట్టుకోండి నేను 26,100 కిందకి వెళ్తేనే మనకి మళ్ళీ డౌన్ ట్రెండ్ వెళ్తామని చెప్పాను మీకు. సేమ్ ఇక్కడ చూడండి 26,100 దాని కిందకి వెళ్తేనే డౌన్ ట్రెండ్. సో దిస్ ఈజ్ హౌ మనం లెవెల్స్ తీస్తాను, నేను లెవెల్స్ తీస్తాను ప్లస్ టార్గెట్స్ కూడా. నేను రేపు ఎక్స్పైరీ కాబట్టి నేను చిన్న టైం ఫ్రేమ్లో ఎప్పుడైనా చూడండి, ఇక్కడ చూడండి చిన్న టైం ఫ్రేమ్లో చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ 5 మినిట్స్లో నాకు ఏమి లేవు, ఇక్కడ 5 మినిట్స్లో ఇది కిందకి అయిపోయింది అనుకోండి, ఇవన్నీ చూడు పైనే ఉన్నాయి. సో దిస్ విల్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్, గుర్తుపెట్టుకోండి. ఈఎంఎస్ కింద ఉంటేనేమో సపోర్ట్ లాగా పనిచేస్తాయి, పైన ఉంటే రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. సో మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు ఇవి చూసుకోవాలి, ఎక్కడ సపోర్ట్ ఉంది ఎక్కడ రెసిస్టెన్స్. ఇప్పుడు 5 మినిట్స్లో చూడండి దీని కింద మీకు ఇక్కడ ఏం లేనట్టే ఉన్నాయి, రైటా. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే రెడీ అయిపోతారు. కాకపోతే మీరు చూడండి నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉందా, రైట్. సో తీసేస్తారు, ఇక్కడ ఒకటి ఉంది సపోర్ట్. సో మీకు టార్గెట్ ఇక్కడ దాకే పెట్టుకోవాలి, దిస్ ఈస్ ద ఓన్లీ టార్గెట్. తర్వాత 30 మినిట్స్లోకి వెళ్ళి చూస్తే ఇంకా పైకి వచ్చింది, ఇందాకేమో 150 ఉంది చూడండి, ఇక్కడ చూడండి 150 రైట్, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో 150. అదే 30 మినిట్స్లోకి వెళ్తే 160కి వచ్చేసింది చూడండి. 45 మినిట్స్లోకి రండి, ఇక్కడ చూడండి 186కి వచ్చేసింది. 1 అవర్కి రండి, ఇట్స్ హెస్ కమ్ డౌన్ అగైన్. సో మీరు దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితేనే ఇక్కడ దాకా టార్గెట్స్ చూసుకోండి, విచ్ ఈస్ లైక్ 190 నుంచి 160. ఇక్కడ నుంచి రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కోసారి ఏం చేస్తుంది, రివర్సల్ ఇవ్వకముందే కొంచెం ఒకసారి కిందకి వెళ్ళి ఇక్కడి నుంచి జమ్మును కొట్టేస్తుంది. ఇవి చూడండి, ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చింది ఇక్కడ. దిస్ మైట్ రిపీట్ టుమారో ఆల్సో. ఎక్స్పైరీ రోజు కాబట్టి ఇంత పెద్ద కొట్టింది అనుకోండి చాలామంది క్యాపిటల్ ఎగిరిపోతుంది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఎక్స్పైరీ రోజు మీరు టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకొని, ఇప్పుడు నేనేమంటున్నాను ఇక్కడ టార్గెట్ తీసుకుంటే ఇక్కడే టార్గెట్, ఇది ఇక్కడ మళ్ళీ దీనికన్నా ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది అనుకోండి ఇక్కడ దాకా టార్గెట్. ఇవి మేజర్. దీని తర్వాత మీకు ఇక్కడ నుంచి రివర్సల్ వెళ్ళి మళ్ళీ వచ్చి బ్రేక్ చేస్తే ఇంకా మంచి డౌన్ సైడ్ వస్తాయి. కాకపోతే నేను రేపు కింద పడే ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్. వస్తాయి టార్గెట్స్, ఒక 20-30 పాయింట్స్ వస్తాయి, మీకు ప్రీమియం బాగా పెరుగుతుంది ఈ పడ్డప్పుడు. కానీ ఒక్కసారి ఇలా వచ్చి ఒక విక్ వచ్చింది అనుకోండి, మీకు ఇక్కడి నుంచి ఇప్పుడు ట్రేడ్ తీసుకున్నారు ఇక్కడ, యూఆర్ సీయింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఆల్మోస్ట్ 3,000-4,000 అనుకోండి ఒక లాట్తో. ఇక్కడ ఒక విక్ రాగానే దట్ 4,000 విల్ బికమ్ 2,100, 1,000, 1,500 విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్, రైట్. ఇప్పుడు ఇది ఇప్పుడు చూడండి ఇంకోటి మీకు ఇప్పుడు పైన సైడ్ చూడండి, పైన సైడు మనకు చిన్న టైం ఫ్రేమ్లో పైన రెసిస్టెన్స్ లాగా ఏమైనా వస్తున్నాయి ఏమైనా చూద్దాం. చూడండి అన్ని సపోర్ట్ లాగానే ఉంటుంది కానీ అన్ని టైం ఫ్రేమ్స్లో పైన మాత్రం రెసిస్టెన్స్ లాగా రావట్లేదు. ఇట్లా చూసుకుందాం 5 మినిట్స్లో చూస్తే రైట్, 5 మినిట్స్లో చూడండి దిస్ ఈస్ ద రెసిస్టెన్స్. సో అందుకే అంటున్నాను దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ వీ కెన్ గో అప్. ఇంకా చిన్న టైం ఫ్రేమ్లో చూస్తే చూడండి ఇక్కడ ఈ జోన్లోనే ఉంటాయి చూడండి అన్నీ, చూసారా అన్నీ ఈ బాక్స్లోనే ఉన్నాయి. సో దాట్స్ ద రీజన్ మీకు ఇది సపోర్ట్, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయచ్చు. గ్యాప్ అప్ అయ్యి దీనిపైన వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ విల్ సే గుడ్
అప్ సైడ్ ట్రెండ్స్. గ్యాప్ డౌన్ అయ్యి దీని కింద క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ ఫాస్ట్గా అవుతుంది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. నేను ఈ జోన్స్ మార్క్ చేసి పెడతాను మీ గురించి. సో 26,100 నుంచి 2660 ఇది ఒక 40 రేంజ్, 40 ఇది ఒక చిన్న సపోర్ట్. 200 నుంచి ఇది ఒకటి 190 వరకు, 220 నుంచి 190, 190 190 కిందకి వెళ్తే మీకు 160 దాకా టార్గెట్. 160 నుంచి కిందకి వెళ్తే 100 దాకా ఉంది. కానీ నేనేం చెప్తానంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఒక 2-3 లాట్స్ తీసుకుంటే మీరు ఇక్కడ మ్యాక్సిమం లాట్స్ బుక్ చేసి ఒక్క లాట్ వదిలేసేయండి. అది మళ్ళీ కొంచెం ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి ఇక్కడ ఫామ్ అయింది అనుకుంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. రైట్, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో దీనిపైన మనం ఎప్పుడు కాల్ సైడ్ చూద్దాం, పుట్ సైడ్ దీని కిందే, దీని కిందే దాని టార్గెట్స్ ఇవి. డన్. మీకు పైన సైడ్ టార్గెట్స్ అనుకుంటే మీకు ఇది కూడా ఇస్తాను కొత్తగా టార్గెట్స్. I'll give targets also. And 400, 420. ఇవి మీకు టార్గెట్, సింపుల్. ఓకే, ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో, నా ఇండికేటర్స్ ఏవి ఉన్నాయో, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ ఇన్ డీటెయిల్ ఇన్ నెక్స్ట్ ఇంకొన్ని రాబోయే వారాల్లో ఎప్పుడన్నా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ ఇండికేటర్స్, అది ఎలా పనిచేస్తాయి ఏంటి, నేను ఎలా ట్రేడ్ చేస్తాను వాటిని యూస్ చేసుకొని. ఓకే రైట్, దట్స్ హౌ నిఫ్టీ. రేపు ఎక్స్పైరీ కాబట్టి తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు చిన్న లాట్ సైజ్తో చేయండి. అండ్ డోంట్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్. రేపు ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి కదా అని ఎక్కువ లాట్స్ వస్తున్నాయని తీసుకోకండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్ వన్, ట్రెండ్కి అగేన్స్ట్గా ట్రేడ్ చేయకండి. ట్రెండ్ ఎటు ఉంటే అటు సైడే చేయండి. ట్రెండ్కి అగేన్స్ట్గా పోవాలనుకుంటే చెప్పాను కదా, లీస్ట్ లాట్ సైజ్ అండ్ ఎస్ఎల్ షుడ్ బి వెరీ స్మాల్. ఓకే, ఇవి రెండు ఎక్స్పైరీ రోజు మీరు ఆ జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంకోటి, మీకు హీరో జీరో ఏమైనా చూడాలనుకుంటే 230 తర్వాతనే, 230 ముందు హీరో జీరో రాదు. మీకు 230 తర్వాతే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఏదైతే ట్రెండ్ ఉందో 230 తర్వాత ఆపోజిట్ ట్రెండ్ ఒకటి వస్తుంది. దాంట్లో మూమెంట్ చాలా వస్తుంది. కాకపోతే అది కంటిన్యూస్గా మొత్తం పైకి వెళ్తుందా అంటే వెళ్ళదు. ఇప్పుడు రేపు పొద్దున డౌన్ ట్రెండ్లో ఉన్నాం అనుకోండి, ఇక్కడెక్కడో 230కి ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చి మళ్ళీ ఇక్కడ దాకా వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ప్రీమియమ్స్ బాగా పెరుగుతాయి. అప్పటికి ఏంటంటే 230కి ప్రీమియమ్స్ తగ్గిపోయి ఉంటాయి, ఏవి కాల్వి. ఇట్ విల్ బి వెరీ స్మాల్. వాటిల్లో మీకు జంప్ ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో దట్స్ హౌ హీరో జీరో ఇస్ ప్లేడ్. ఐ సజెస్ట్, ప్లీజ్ డూ నాట్, మీకు అలవాటు లేకపోతే మాత్రం హీరో జీరో ట్రేడ్స్ చేయకండి. నార్మల్ ట్రేడ్స్ మనం ఏవైతే లెవెల్స్ ఇచ్చామో ఆ లెవెల్స్ ప్రకారం చేయండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ గైస్. ఓకే, కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రెఫర్ టు యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ట్రేడింగ్. సీ యూ, బాయ్.